తెలంగాణ బీజేపీలో ఆయన ఓ ఫైర్ బ్రాండ్. పాత బస్తీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఆయన సంచలనం. సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ఎంత పెద్దవారైనా ఆయన లెక్క చేయరు. పక్కా హిందుత్వవాది. ఇంతకీ ఆయనెవరు? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? సొంత పార్టీ నాయకులనే టార్గెట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంతవరకు సైలెంట్గా ఉన్న ఆయన ఇప్పుడు ఎందుకు వైలెంట్గా మారారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ శ్రేణుల్లో ఆయనకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన మరెవరో కాదు, బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్ర బీజేపీలో ఆయన ఒక ఫైర్ బ్రాండ్. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఎక్కుతుంటారు. అటు రాజకీయాలతో పాటు ఇటు సనాతన ధర్మ ప్రచారం చేస్తుంటారు. కరుడుగట్టిన హిందుత్వవాది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాత బస్తీ నుంచి మొదలు పెడితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తూనే హిందుత్వ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేశారు. అయినా మళ్లీ పార్టీ కేంద్ర పెద్దల జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేశారు. 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2023 ఎన్నికల్లో సంఘ్ పరివార్ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా మరో రికార్డు సృష్టించారు. హిందుత్వంపై కానీ హిందూ దేవుళ్లపై కానీ ఎవరైనా ఏమన్నా చెయ్యకూడని కామెంట్ చేస్తే ఒంటికాలిపై లేస్తారు. అయితే ఇటీవల సొంత పార్టీ నాయకులను కూడా టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో కాకపుట్టిస్తోంది. పార్టీలోని పాత సరుకుపోతేనే తెలంగాణలో బీజేపీ పవర్లోకి వస్తుందని ఒక్కసారిగా బాంబు పేల్చారు రాజాసింగ్. ఆయన ఎవరి మాట వినరు, తనదైన శైలిలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. పార్టీలోకి కొత్తగా చేరిన కొందరు సీనియర్ నేతల తీరుతోనే తెలంగాణలో కమలం పార్టీ ఎదగలేకపోతోందని ఆయన మండిపడ్డారు. పార్టీ అధిష్టానం ఎక్కడైనా మేల్కొని పార్టీలో ఏం జరుగుతోందో తెలుసుకుని నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని చెప్పారు. ఇలాంటి సీక్రెట్ మీటింగ్లు పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ అధిష్టానం వీటిపై దృష్టి పెట్టి రహస్యంగా భేటీ అవుతున్న వారిని రిటైర్ చేస్తేనే తెలంగాణలో పార్టీకి మంచి రోజులు వస్తాయంటున్నారు రాజాసింగ్. రాజాసింగ్ కొన్నాళ్ల నుంచి పార్టీలో సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు సమావేశాలకు అరుదుగా హాజరవుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపికపై కూడా ఆయన తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన సంచలన వీడియోను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే పార్టీలో పాతవాళ్లను వెంటనే బయటకు పంపాలని కామెంట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరారు. సీఎంతో బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని హాట్ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం కొందరు బీజేపీ నేతలు భుజాలు తడుముకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2014లో తాను పార్టీలో చేరని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సిన అవసరం రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంకోవైపు గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని పార్టీకి తాను సూచించానని, కానీ తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వ్యక్తికి ఆ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతను ఫోన్ చేసి అడిగితే తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారని, దీన్ని బట్టి తనపై దాగి ఉన్న కుట్రకోణం బయటపడిందని రాజాసింగ్ వివరించారు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని, కానీ తన సూచనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలని,
అలాగే వెంటనే అధ్యక్షుడిని మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాలని, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీలతకు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజాసింగ్. గ్రేటర్ నుంచి హేమా హైమీలు సైతం గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారని, అలాంటి సమయంలో తాను ఒక్కడనే గెలిచి బీజేపీ పరువు కాపాడానని రాజాసింగ్ చెబుతుంటారు. అలాంటి తనను పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. మరి గ్రేటర్ నుంచి హేమా హేమీలు సైతం గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారని, అలాంటి సమయంలో తాను ఒక్కడినే గెలిచి బీజేపీ పరువు కాపాడానని రాజాసింగ్ చెప్తూ ఉంటారు. అలాంటి తనను పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై పార్టీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి